శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతుగణ సంచారంలో మార్పు సంవత్సరంన్నర తర్వాత చూస్తున్నాం. అంటే చెప్పాలి అంటే 18 నెలల తర్వాత రాహువు కేతువు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పును చూస్తున్నాం. ఇప్పుడు అంటే మే నెల తారీఖున 18వ తారీఖు మే నెల 18వ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ 2 గ్రహాలు మార్పు చూస్తున్నాం. దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ 2 కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులలో వీరికి స్థానం లేదు. ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం, కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది. ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి ఈ 2 కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి. ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం. అంటే ప్రారబ్ధ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది. సరే, దోషంలో ఉన్నాయి, దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. ఇక్కడ ప్రధానంగా గోచారం, ఇప్పుడు జరిగేటువంటిది గోచారం. అంటే ఈ మే నెల 18వ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మీనరాశిలో ఉన్నటువంటి రాహు పూర్వభాద్ర నక్షత్రంలో 4వ పాదంలో ఉన్నటువంటి రాహుగురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం. అది 18వ తారీఖు నాడు మే నెల 18. అదే రోజు అదే సమయంలో రాహు మారే సమయంలోనే, అంటే ఏకకాలం అంటాం, ఒకే సమయంలో ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే 18వ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం. ఎక్కడి నుంచి అంటే కేతువు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు. అందున కన్యారాశిలో వచ్చేటప్పటికి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని 2వ పాదంలో ఉన్నాడు. 2వ పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు, కేతుగణం వచ్చి కన్యారాశి నుంచి సింహంలోకి, అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు. దీన్నే వక్ర సంచారం అంటాం. సంచారంలో మొత్తం 7 గ్రహాలు కూడా ఋతుమార్గంలో ముందరికి వెళ్తూ ఉంటే ఈ 2 గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి. రాహు అయినా కేతు అయినా సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది. ఇక ఈ రాహు కేతుగణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ
ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహువు కేతువు జన్మజాతక చక్రాన్ని పరిశీలించుకుంటే, ఉదాహరణ జన్మజాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది? జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం, తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జన్మజాతక చక్రం అంటాం. ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం. కొంతమందికి రాహు జన్మజాతక చక్రంలో బర్త్ చార్ట్లో 5వ ఇంట్లో, 4వ ఇంట్లో, మరి 7వ ఇంట్లో ఇలా ఉండటం చూస్తూ ఉంటాం. 4వ ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన స్థాన సర్పదోషం అంటాం. సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం. అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహ స్థాన సర్పదోషం అంటాం. ఇలా కాకుండా రాహుకేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటాం. సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది. ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు. సరే, ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా. అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అనేది నేను చివరిలో చెప్తాను. ఇక ముందుగా ఒక్కొక్క రాశికి గురించి సంబంధించి పరిశీలించుకుని, అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ 12 రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి, విశదీకరించి, విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తాను. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి రాహుకేతువుల మార్పు ఏ రకంగా ఉంటుందో చూద్దాం. తులారాశి వారికి చూస్తే గనక సంచారంలో రాహు ఉన్న స్థానం 6వ స్థానం నుంచి వీరికి మీనరాశి నుంచి పంచమరాశి ప్రవేశం కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. అదే సందర్భంలో కేతుగణం సంచార రీత్యా వ్యయ స్థానం నుంచి ఏకాదశ స్థానం, లాభస్థానం, మిత్రస్థానంలోకి ప్రవేశించటం కూడా చూస్తున్నాం. ఈ రకంగా పరిశీలిస్తే గనక ఈ రాహుకేతువుల మార్పు తులారాశి వారికి చాలా బాగానే యోగిస్తుంది. ఎందుకని అంటే గోచారంలో శని గురు బలం కూడా తోడవటం ద్వారా శనివత్ రాహు అంటారు. శనిని అనుసరించే రాహు ఫలితాన్ని ఇస్తాడు అని. ఆ రీత్యా సంచారంలో ఉండేటువంటి రాహు ద్వారా కూడా శుభ ఫలితాన్ని పొందుతారు. ఏకాదశంలో ఉండేటువంటి కేతువు ద్వారా కూడా శుభ ఫలితాన్ని పొందుతారు. అదే సందర్భంలో వీరికి మరి శని 6వ సంచారం, దేవగురు వచ్చేటప్పటికి ఈ తులారాశి వారికి నవమంలో సంచారం మిథునంలో చూస్తున్నాం. ఈ రీత్యా ఉండే గ్రహస్థితితో తులారాశి వారికి చాలా అంటే చాలా బాగుంటుంది. అందున తులారాశిలోకి ఎవరు వస్తారని పరిశీలిస్తే కనుక చిత్తా నక్షత్రంలోని చివరి 2 పాదాలైనటువంటి 3, 4, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, ఇంతేకాకుండా విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాల వాళ్ళు ఈ యొక్క తులారాశిలోకే వస్తారు. వీరికి వీరి యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో కూడా రాహుకేతువులు శుభస్థానంలో ఉన్నట్టయితే గనక ఖచ్చితంగా విశేష యోగాన్ని ఇస్తారు. అందున రాహుకేతువులు వ్యక్తిగత జాతకంలో 3, 6, 11 స్థానాల్లో ఉంటే విశేషంగా యోగాన్ని ఇస్తారు. వీరికి సంబంధించి పరిశీలిస్తే గనక సంతానానికి సంబంధించినటువంటి ప్రత్యేక శ్రద్ధ అవసరం. అంటే వారి గురించి ఏం చేస్తున్నారు అని పరిశీలించుకోవటం చాలా అవసరం. అంటే వారి బాగోగులు కనిపెట్టుకుని ఉంటూ ఉండాలి. అదే సందర్భంలో మిత్రుల పరంగా మంచి సహకారం ఉంటుంది. ఎలాంటి ఒత్తిడి ఉండదు. అన్ని వైపుల నుంచి బాగుంటుంది. మరి ఇంత బాగున్నా కూడా తులారాశి వారికి అంతా బాగుందని చెప్తున్నారు, మాకు ఏం కలిసి రావట్లేదని ఎవరికైనా అనిపిస్తే గనక మీరు పుట్టినటువంటి తారీఖుతో పాటు సమయం,
ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రం వస్తుంది. దాన్నే జన్మ జాతక చక్రం అంటాం. అక్కడ ఏవైనా గ్రహాలు దోషంలో ఉంటే సంస్కారం చేసుకోవడం ద్వారా ప్రస్తుతం జరుగుతున్నటువంటి గోచార బలం సంపూర్ణంగా మీకుంది కాబట్టి ఖచ్చితంగా విజయాన్ని కొట్టేస్తారు. అంటే విజయం వచ్చి తీరాల్సిందే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇలా చేయండి, తులారాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఇంత బాగుందని చెప్తున్నారు తులారాశి. నా తులారాశి అండి నాకేం కలిసి రావట్లేదు అని మీకు ఎవరికైనా అనిపిస్తే కనుక ఖచ్చితంగా కింద ఉండేటువంటి నా నంబర్కి ఫోన్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి దానికి సంబంధించినటువంటి దోషం ఏమన్నా ఉంటే విరుగుడు కూడా తెలియపరుస్తాను. చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా బయటకు వస్తారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. శుభం శుభం స్వస్తి.